తనూజ పుట్టస్వామి 'ముద్దమందారం' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన కన్నడ బ్యూటీ. 'బిగ్ బాస్' సీజన్ 9 ద్వారా ప్రజల మనసులోకి మరింత చేరువైంది. అచ్చం తెలుగింటి అమ్మాయిలా కట్టు-బొట్టు ద్వారా ఆడపిల్లంటే ఇలా ఉండాలనుకున్నారు అంతా. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9లో కప్పు గెలవడానికి చాలా గట్టి ఫైట్ ఇచ్చారు తోటి కంటెస్టెంట్స్కి. కప్పుకు అడుగు దూరంలో ఆగిపోయారు. కానీ 'బిగ్ బాస్ 9' సీజన్ తర్వాత బయట తనపై జరుగుతున్న నెగటివిటీపై ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చాలా కాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకు ఒక జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం. ప్రతిదానికి పిఆర్ అనడం మానేయండి. నాకు పిఆర్ టీం అంటూ ఏదీ లేదు. సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి వ్యక్తి ఉన్నారంతే. ఈ రోజుకి నా పైన తీవ్రమైన నెగటివిటీ వస్తుంది. ప్రతిరోజు అసభ్యంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకరిని టార్గెట్ చేశానని, ఒకరిని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవతల వారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారెక్టర్ను తప్పుపడుతుంటే మహిళగా భరించలేకపోతున్నాను. ఈ బాధనంతా భరిస్తూ ఎక్కడికి వెళ్ళను, ఎవరితో పంచుకోను. అందుకే మౌనాన్ని ఆశ్రయించాను. నా తప్పు ఉందని కాదు, ధైర్యాన్ని కూడదీసుకుంటున్నాను. నిశ్శబ్దంగా ఉంటున్నాను. మీలాగే నాకు కుటుంబం ఉంది. మీరు నా గురించి పెట్టే బ్యాడ్ కామెంట్స్ నా కుటుంబం కూడా చదువుతుంది. అప్పుడు వాళ్ళెంత బాధపడతారు? నేనే కాదు, నాకు సపోర్ట్గా నిలబడ్డ వారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకరిని మానసికంగా చిత్రవద చేస్తే ఏమొస్తుంది? ఒకరిపైన విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారా? ఇక్కడ నేను ఎవరిని కిందకి లాగాలనుకోవడం లేదు. డ్రామా క్రియేట్ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా గౌరవంగా జీవించాలనుకుంటున్నానని తన బాధను వ్యక్తం చేశారు. ఇకపైనైనా ఈ ట్రోలింగ్ ఆగాలని మనం ఆశిద్దాం.